వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ ఈ పేపర్కు సంబంధించి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మీకు వేరియస్ ఆబ్జెక్ట్స్ అంటే సీక్వెన్సెస్ ఒకటి, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, వీటి గురించి రాయొచ్చు. ఇక సీక్వెన్సెస్ వచ్చి స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్. నెక్స్ట్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మాడిఫై చేయొచ్చు. అవి లిస్ట్, సెట్ అండ్ డిక్షనరీ. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ టపుల్, స్ట్రింగ్, నంబర్, వీటిలో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మాడిఫై చేయలేము, అందుకు వీటిని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. నెక్స్ట్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, ఫర్ లూప్ ని యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ కి ఎగ్జాంపుల్స్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. వీటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో సీక్వెన్సెస్, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఆర్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్? సో వేరియబుల్స్ అంటే ఏ వేరియబుల్ ఇస్ ది టెంపరరీ మెమరీ లొకేషన్ టు స్టోర్ వాల్యూస్. ప్రోగ్రామింగ్ లో వాల్యూస్ అన్ని వేరియబుల్స్ రూపంలో స్టోర్ అవుతాయి. అయితే C++, జావాకిను ఇక్కడున్న పైథాన్కి డిఫరెన్స్ ఏంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ని స్పెసిఫై చేయక్కర్లేదు. మీరు డైరెక్ట్గా ఒక వేరియబుల్లోకి వాల్యూని స్టోర్ చేసేయచ్చు. అందుకే పైథాన్ని డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు. డేటా టైప్ని మనం స్పెసిఫై చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా డిక్లేర్ చేసుకుంటుంది డేటా టైప్ని. సో వేరియబుల్ అసైన్మెంట్ రూల్స్ కూడా ఇక్కడ రాయండి. నెక్స్ట్, వేరియస్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అంటే ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, నన్ టైప్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకే, నేను వేరొక సెషన్లో నేను వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కలెక్షన్స్ ఇన్ పైథాన్. సో కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. సో లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ, దీస్ ఆర్ కలెక్షన్స్ ఇన్ పైథాన్. ఎందుకు కలెక్షన్స్ అంటారు అంటే ఈ ఆబ్జెక్ట్స్ మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి స్టోర్ చేసుకోగలవు, అందుకే వీటిని కలెక్షన్స్ అంటారు. సో ఇక్కడ మీరు ఒక్కొక్క కలెక్షన్ కోసం డిఫరెంట్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ తీసుకుంటే లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ enclosed in square brackets. It is ordered collection. It supports indexing and slicing. It is mutable object. It allows duplicate values. It can store homogeneous and heterogeneous elements. Square brackets లో మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే అది లిస్ట్. ఇది ఆర్డర్డ్ కలెక్షన్. ఇది ఇండెక్సింగ్ ని, స్లైసింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేయొచ్చు. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కూడా స్టోర్ చేసుకోగలదు. ఇది సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కూడా స్టోర్ చేసుకోగలదు. ఇలా ఒక్కొక్క కలెక్షన్ కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ లిస్ట్? ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు చెప్పాను కదా ఫీచర్స్ లిస్ట్ కి సంబంధించి. వాటితో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఫంక్షన్స్, లెన్, మిన్, మ్యాక్స్, సమ్, సార్టెడ్, ఎన్యూమరేట్, ఇవి ఫంక్షన్స్. అలాగే మెథడ్స్ ఉంటాయి లిస్ట్ మీద. అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సెట్, పాప్, రివర్స్, రిమూవ్, కౌంట్, సార్ట్, క్లియర్, ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆపరేషన్స్లోకి వస్తాయి. అండ్ ట్రావర్సింగ్ వచ్చేసరికి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది ట్రావర్సింగ్కి సంబంధించి ఉంటుంది. సో అది నెక్స్ట్ క్వశ్చన్. అది హౌ కెన్ యూ ట్రావర్స్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్. ఇండెక్సింగ్ యూజ్ చేసి ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఫర్ లూప్ యూజ్ చేసి ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. కాంప్రహెన్షన్ టెక్నిక్ యూజ్ చేసి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ట్రావర్స్ ఏ లిస్ట్. ఓకే, నెక్స్ట్, what is string? Explain various string methods in Python. So string is a collection of elements enclosed in quotations.
కొటేషన్స్ లో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్ట్రింగ్ అంటారు. ఇక్కడ పైథాన్ లో స్ట్రింగ్స్ ని డిఫైన్ చేయడానికి సింగిల్ కొటేషన్స్ కానీ, డబుల్ కొటేషన్స్ కానీ, ట్రిపుల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ సింగిల్ కొటేషన్స్ అండ్ డబుల్ కొటేషన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ ట్రిపుల్ కొటేషన్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ మల్టీ లైన్ స్ట్రింగ్స్. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. సింగిల్ లైన్ కానీ, ఒక వర్డ్ కానీ, ఒక సింగిల్ క్యారెక్టర్ కానీ ఉన్నప్పుడు మీరు సింగిల్ కొటేషన్ కానీ, డబుల్ కొటేషన్స్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్. స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసరికి మీకు అప్పర్, లోయర్, టైటిల్, క్యాపిటలైజ్, స్వాప్ కేస్, స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, ఎల్ జస్ట్, ఆర్ జస్ట్, సెంటర్, ఫైండ్, ఇండెక్స్, ఆర్ ఇండెక్స్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, స్ప్లిట్ అండ్ జాయిన్, ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్. వీటి గురించి క్లియర్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, what are conditional statements in Python? So here in Python, conditional statements are used for decision making. ఇక్కడ ఒక కండిషన్ ని చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మీకు ఇఫ్ కండిషన్స్ గురించి రాయాలి ఇక్కడ. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ 4 types of conditional statements: simple if else, elif, nested if. 4 types of conditional statements ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు వీలుంటే ఫ్లో చార్ట్ వేయడానికి ట్రై చేయండి with programming examples. So next, explain about while loop and for loop with examples. Actually గా ఇంటర్వ్యూస్ లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ while loop and for loop. యాక్చువల్లీ లూప్స్ ఎందుకు యూజ్ అవుతాయి? ఒక బ్లాక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ అనేవి ఉన్నాయి. బట్ ఇన్ పైథాన్ వీ హ్యావ్ ఓన్లీ 2 types of loops, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. So while is used when we have unknown number of iterations, but for loop is used for fixed number of iterations. While loop కి while loop కి for loop కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని అనేది మనకు ముందుగా అవగాహన లేనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. ఇంకా ఫర్ లూప్ ని ఒక కలెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి, అంటే లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్. సో ఇటర్, నెక్స్ట్ అనే 2 మెథడ్స్ ని ఉపయోగించి ఒక కలెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేస్తాం, అది ఇటరేటర్స్. ఒక ఫంక్షన్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడానికి జనరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవి ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాక్చువల్ గా టెస్ట్ పేపర్ బుక్ లో మోర్ దెన్ 60 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని నుండి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి ఇక్కడ ఇచ్చాను. సో వీటికి నేను ఇంకా మీకు ఈ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వద్దాం. సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ నేను రకరకాలుగా అడగచ్చు, బట్ మనం అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని మీరు ఇంత తక్కువ టైంలో ఎగ్జామ్కి వెళ్ళడం కష్టం కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ని ప్రిపేర్ చేసుకోండి. అసలు టెక్స్ట్ ఫైల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు యాక్చువల్గా డేటాని వేరియబుల్స్లో స్టోర్ చేస్తారు, బట్ వేరియబుల్స్ అనేవి టెంపరీ మెమరీ లొకేషన్స్. వన్స్ ఆ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయగానే అది మెమరీ అంతా క్లియర్ అయిపోద్ది. మళ్ళీ ఆ డేటా కావాలంటే మనకి అవైలబుల్గా ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో స్టోర్ చేస్తారో దట్ విల్ బి పర్మనెంట్, అది పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటుంది. సో డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి ఇక్కడ ఫైల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. ఫైల్కి సంబంధించి 4 మెథడ్స్ గురించి చెప్పొచ్చు మీరు. 1 ఓపెన్ అనే మెథడ్, 2 రైట్ అనే మెథడ్, 3 రీడ్, 4 క్లోజ్. సో ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికి కానీ, లేదా ఆల్రెడీ క్రియేట్ అయిన ఫైల్ని ఓపెన్ చేయడానికి కానీ ఓపెన్ అనే మెథడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రైట్ అనే మెథడ్ యూజ్ చేసి ఫైల్లో డేటాని స్టోర్ చేస్తారు. నెక్స్ట్ రీడ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఫైల్ని క్లోజ్ చేస్తారు. 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్తో పాటు కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. అది అపెండ్ మోడ్, రైట్ మోడ్, రీడ్ మోడ్, అపెండ్ ఇన్ బైనరీ మోడ్, రీడ్ బైనరీ మోడ్, రైట్ బైనరీ మోడ్, ఇలాంటి కొన్ని మోడ్స్ ఉంటాయి.
వీటితో మనం ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం. ఈ కంప్లీట్ కాన్సెప్ట్ విత్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ మీరు రాస్తే సరిపోతుంది దీనికి. నెక్స్ట్, వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్? సో కమాండ్ లైన్ ద్వారా వాల్యూస్ని ప్రోగ్రాంలోకి ఇన్పుట్ ఇవ్వడానికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఒక ఎర్రర్ వస్తే ఆ ప్రోగ్రామ్ అక్కడితో క్రాష్ అయిపోద్ది. అంటే ఎక్సెప్షన్ అంటే ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ని ఎక్సెప్షన్ అంటారు. సో అక్కడ మనకి ఎక్సెప్షన్ రాగానే ప్రోగ్రామ్ క్రాష్ అయిపోతుంది. మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10/0 ఉంది. ఇప్పుడు మీకు యాక్చువల్గా 10/2 ఇచ్చాను, కరెక్ట్ అవుట్పుటే వస్తుంది. 5.0. ఒకవేళ 10/5 ఇచ్చాను, కరెక్ట్ అవుట్పుటే వస్తుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే 0తో డివైడ్ చేస్తానో, 10/0 ఇచ్చానో, అప్పుడు ఎర్రర్ వచ్చింది, 0 డివిజన్ ఎర్రర్. ఇలా ఎర్రర్ వస్తే ఈ విధంగా ప్రోగ్రామ్ ఇలా మధ్యలో క్రాష్ అయిపోయి ఆ తర్వాత వ్యాలిడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ కావు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రోగ్రామ్ మధ్యలో బ్రేక్ అయిపోకుండా కంటిన్యూ అవ్వడానికి ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ని రాస్తాం. మీరు ఇవన్నీ ఎర్రర్స్, అవన్నీ ఎర్రర్స్. మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై అని ఇచ్చాను. ఈ ఎర్రర్ ఎక్కడ వస్తుందో, ఎర్రర్ ఎక్కడొచ్చే ఛాన్స్ ఉందో దాన్ని ట్రై బ్లాక్ లో రాస్తాం. ఒకవేళ ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ మధ్యలో క్రాష్ అయిపోకుండా అది ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు ఇది దిస్ ఇస్ 0 డివిజన్ ఎర్రర్ అని ప్రింట్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇది నేను x వాల్యూ 10 ఇచ్చాను, y వాల్యూ 5 ఇచ్చాను. దెర్ ఇస్ నో ఎర్రర్, సో 2.0 ప్రింట్ అయింది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎప్పుడు ఎర్రర్ వస్తుంది? 10ని 0తో డివైడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వస్తే ఇందాకడిలా ప్రోగ్రామ్ మధ్యలో బ్రేక్ అయిపోకుండా అది కంటిన్యూ అవుతుంది. ఎలా చూడు, దిస్ ఇస్ 0 డివిజన్ ఎర్రర్ అని వచ్చింది, అంతేకాని క్రాష్ అవ్వలేదు. ఆ తర్వాత వ్యాలిడ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. జస్ట్ దీన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2లో టెక్స్ట్ ఫైల్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మీరు ట్రై బ్లాక్ గురించి, ఎక్సెప్ట్ బ్లాక్, ఎల్స్ బ్లాక్, ఫైనల్లీ అనే బ్లాక్స్ గురించి రాయాలి. రైజ్ అనే కీవర్డ్ గురించి కూడా రాస్తాం మనం. నెక్స్ట్, వాట్ ఆర్ నేమ్ స్పేసెస్? ఇక్కడ నేమ్ స్పేసెస్ అనేవి కంటైనర్స్, నేమ్స్ ని స్టోర్ చేసుకునే కంటైనర్స్ ని నేమ్ స్పేసెస్ అంటారు. నెక్స్ట్, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఇన్ పైథాన్. సో ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఫంక్షన్స్ తెలియాలి. సో ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక టాస్క్ రిపీటెడ్ గా వస్తుంటే ఆ టాస్క్ ని పదే పదే రాయడం వల్ల ప్రోగ్రామ్ యొక్క లెంగ్త్ పెరిగిపోద్ది. దాన్ని రిడండెన్సీ అంటారు. సో రిడండెన్సీని ఎలిమినేట్ చేయడానికి అలా రిపీట్ అయ్యే కోడ్ ని ఒక ఫంక్షన్ రూపంలో డిఫైన్ చేస్తాం. సో ఒక్కసారి ఫంక్షన్ కోడ్ రాశారంటే మరలా మరలా కోడ్ అంతా రాయక్కర్లేదు. జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ని కాల్ చేస్తే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. వీటిని ఫంక్షన్స్ అంటారు. ఫంక్షన్ అనేది సేమ్ ప్రోగ్రామ్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అదే ఫంక్షన్ ని మీకు కావాల్సిన ఏ ఫైల్లో అయినా, ఏ ప్రోగ్రామ్ లో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే దాన్ని మాడ్యూల్ రూపంలో సెపరేట్ ఫైల్ గా స్టోర్ చేస్తాం. అలా ఫైల్ గా స్టోర్ చేయడం వల్ల మీరు జస్ట్ దాన్ని ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుని ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వాటిని మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్లో రాసిన ఫంక్షన్ ఏ ప్రోగ్రామ్ లో అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మాడ్యూల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్, థర్డ్ యూనిట్ లో వాట్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్? మోస్ట్లీ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక స్ట్రింగ్ డేటాలో ఉన్న ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని సెట్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకు కావాల్సిన ఒక డేటాని, స్ట్రింగ్ డేటా నుండి సెట్ చేయడానికి, ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని స్ట్రింగ్ డేటాలో సెట్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జస్ట్ వెయిట్. చూడండి, ఇక్కడ regular expression is a sequence of characters that forms a search pattern. Regex can be used to check if a string contains the specific search pattern. Regular expressions are used to search a specific information in the string data. This is the main point. Regular expressions are used to search a specific information in the string data. ఇక్కడ మనం కంపల్సరీ రీ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫంక్షన్స్ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లు ఫైండ్ ఆల్ అనేది ఒక ఫంక్షన్, సెర్చ్ అనేది ఒక ఫంక్షన్, స్ప్లిట్ అనేది ఒక ఫంక్షన్,
సబ్స్టిట్యూట్ కోసం ఈ ఫంక్షన్స్ కోసం రాస్తారు. అండ్ ఇక్కడ కొన్ని మెటా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ తో పాటు యూజ్ చేసే మెటా క్యారెక్టర్స్. స్క్వేర్ బ్రాకెట్స్, స్లాష్, డాట్, స్టార్ సింబల్, క్వశ్చన్ మార్క్, ప్లస్, డాలర్, ఇంట్ క్యాప్ ఆర్ క్యారెట్, కర్లీ బ్రేసెస్, పైప్ సింబల్. ఒక స్పెసిఫిక్ యాక్షన్ కోసం, స్పెసిఫిక్ పర్పస్ కోసం ఈ మెటా క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తారు. అండ్ కొన్ని స్పెషల్ సీక్వెన్సెస్ ఉంటాయి ఇక్కడ చూడండి. స్లాష్ డి, స్లాష్ క్యాపిటల్ డి, స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ జెడ్, అండ్ సింగిల్ డాట్, మల్టిపుల్ డాట్స్, డాట్ స్టార్, డాట్ ప్లస్, డాట్ క్వశ్చన్ మార్క్, డాట్ కర్లీ బ్రేసెస్. సో ఇవన్నీ స్పెషల్ సీక్వెన్సెస్. సో ఇదంతా మీకు క్లియర్ గా తెలిస్తే మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఆన్సర్ చేయగలరు. ఓకే, నెక్స్ట్. సో యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ మెటా క్యారెక్టర్స్ అండ్ హౌ టు యూజ్ దెమ్. ఇప్పుడు నేను చూపించాను మెటా క్యారెక్టర్స్ మీకు. స్క్వేర్ బ్రాకెట్స్, స్లాష్, డాట్, స్టార్, క్వశ్చన్ మార్క్, ప్లస్, క్యారెట్, కర్లీ బ్రేసెస్, పైప్ సింబల్, ఇవన్నీ మెటా క్యారెక్టర్స్. హౌ టు యూజ్ దెమ్ అంటే వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీరు రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ మల్టీ థ్రెడింగ్ ఇన్ పైథాన్. సో థ్రెడ్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి మనం రాసే కోడ్ ని థ్రెడ్ అంటే. సమ్ టైమ్స్ మనకి ప్రోగ్రామింగ్ లో ఒకేసారి మల్టిపుల్ యాక్షన్స్ పెర్ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియో గేమ్ ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడున్న ఒక 4 పర్సన్స్ ఉన్నారు. 4 పర్సన్స్ ఒకేసారి మూవ్ అవుతూ ఉంటారు. అంతేగాని ఒక పర్సన్ మూవ్ అయిన తర్వాత వాడు స్టాప్ అయితే నెక్స్ట్ పర్సన్ మూవ్ అవడం, మళ్ళీ వాడు స్టాప్ అయిన తర్వాత ఇంకొక పర్సన్ మూవ్ అవడం లాంటివి జరుగుతుంది. 4 ఆబ్జెక్ట్స్ ఒకేసారి అక్కడ ఆ టాస్క్స్ ని పెర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో ఒకే సమయంలో మల్టిపుల్ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి మనం మల్టిపుల్ థ్రెడ్స్ ని రన్ చేస్తాం. దాన్ని మల్టీ థ్రెడింగ్ అంటారు ఇక్కడ ప్రోగ్రామింగ్ లో. నెక్స్ట్, వాట్ ఈస్ గ్లోబల్ ఇంటర్ప్రెటర్ లాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూసెస్. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ వచ్చినాయి యూనిట్ 3లో. వాట్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, వాట్ ఆర్ మెటా క్యారెక్టర్స్, మల్టీ థ్రెడింగ్, గ్లోబల్ ఇంటర్ప్రెటర్ లాక్. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 3. నెక్స్ట్ 4th యూనిట్ లో హౌ టు డెవలప్ ఏ GUI అప్లికేషన్ యూజింగ్ పైథాన్. సో ఇక్కడ కంప్లీట్ 4th యూనిట్ అంతా కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. దీనికోసం పైథాన్ లో మీకు కింటర్ అనే లైబ్రరీని యూజ్ చేస్తారు. TKINTER, కానీ టీ సైలెంట్, కింటర్ అంటారు. కింటర్ అనే లైబ్రరీని యూజ్ చేస్తారు ఇక్కడ GUI అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి. నెక్స్ట్, వాట్ ఈస్ CGI. సో మీకు CGI ఒకటి, GUI ఒకటి, HTTP సర్వర్స్ అని క్రియేట్ చేయడం, వెబ్ క్లయింట్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, వెబ్ సర్ఫింగ్ అండ్ వెబ్ క్లయింట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ టూల్స్ ఆర్ విడ్జెస్ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి కింటర్ లో, ఇవన్నీ ఇక్కడ 4th యూనిట్ లో వస్తాయి. కింటర్ లో ఉన్న విడ్జెస్ ఏంటంటే లేబుల్ ఒకటి, టెక్స్ట్ బాక్స్ ఒకటి, కమాండ్ బటన్ ఒకటి, ఆప్షన్ బటన్, నెక్స్ట్ చెక్ బాక్స్, కోంబో బాక్స్, రేడియో బటన్ అంటారు. ఇవన్నీ కూడా విడ్జెస్ ఇక్కడ. సో మీకు క్లియర్ గా నేను ఒకసారి చూపిస్తాను దీనికి సంబంధించి GUI అప్లికేషన్స్ ఎలా ఉంటాయో. సో ఈ 6 క్వశ్చన్స్ 4th యూనిట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. జస్ట్ వెయిట్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఓకే, మీకు 4th యూనిట్ అంతా GUI ప్రోగ్రామింగ్ గురించి ఉంది కదా. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మనం జనరల్ గా కోడ్ రాస్తాం. ఇక్కడ 2 నెంబర్స్ కి సమ్ కావాలంటే పైథాన్ లో x is equal to int input enter x value, y is equal to int input enter y value, sum is equal to x plus y, print sum is sum అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ x వాల్యూ 10 ఇచ్చాను, y వాల్యూ 20 ఇచ్చాను, 30 వచ్చింది. అంటే కోడ్ ఇక్కడ రాస్తున్నారు, అవుట్పుట్ ఇక్కడే ప్రింట్ అవుతుంది. అదే మీరు GUI అప్లికేషన్ కనుక డెవలప్ చేశారనుకో, కింటర్ అనే మీరు లైబ్రరీ యూజ్ చేసి, ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ కింటర్ యాజ్ TK. ఏదైనా ఒక మాడ్యూల్ని కానీ లైబ్రరీని కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ కింటర్ యాజ్ TK. సో కింటర్ అనే వెబ్సైట్ ని, కింటర్ అనే కింటర్ అనే లైబ్రరీని యూజ్ చేసి నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను.
రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇలా మనకి సేమ్ ఈ స్క్రీన్ మీద ఇంతకుముందు మీరు కోడ్ రాసిన స్క్రీన్ మీద అవుట్పుట్ రాకుండా ఇక్కడ ఒక స్పెషల్ ఒక విండో ఓపెన్ అయ్యింది, ఒక డైలాగ్ బాక్స్, ఒక స్క్రీన్ ఓపెన్ అయ్యింది ఇక్కడ. సో నేను ఇక్కడ ఇస్తున్నాను వాల్యూ, ఫస్ట్ నెంబర్ 100 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 200 ఇచ్చాను. దెన్ ఇక్కడ క్యాలిక్యులేట్ సమ్ మీద క్లిక్ చేసినప్పుడు ద సమ్ ఈజ్ 300 అని వచ్చింది. సో అవుట్పుట్ బాక్స్ ఇలా వచ్చింది. సో దీన్ని జియుఐ ప్రోగ్రామింగ్ అంటారు. సో దీనికోసం మనం ఇక్కడ కింటర్ అనే లైబ్రరీని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకటి కొన్ని. ఇదిగో ఇక్కడ చూడండి మీరు, ఇది లేబుల్, ఇది కమాండ్ బటన్, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్, ఇది ఫ్రేమ్, ఇది చెక్ బాక్స్, ఇది కూడా ఒక చెక్ బాక్స్, ఇది ఒక లిస్ట్ బాక్స్, ఇది ఒక కోంబో బాక్స్, ఇది ఒక కోంబో బాక్స్, ఇది ఒక స్క్రోల్ బార్, హారిజాంటల్ స్క్రోల్ బార్, వర్టికల్ స్క్రోల్ బార్. సో ఇవి కలర్స్ ఇవి. సో ఇవన్నీ విడ్జెట్స్ అన్నమాట, డిఫరెంట్ విడ్జెట్స్, లేబుల్, కమాండ్ బటన్, టెక్స్ట్ బాక్స్, ఆప్షన్ ఇది చెక్ బాక్స్, లిస్ట్ బాక్స్, కోంబో బాక్స్. సో ఇది జియుఐ ప్రోగ్రామింగ్ అనమాట. ఇది అంతా కంప్లీట్ 4th యూనిట్ లో ఉంటుంది ఇదంతా. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి, హౌ టు డెవలప్ ఏ జియుఐ అప్లికేషన్, సిజిఐ, హెచ్టిటిపి సర్వర్స్, క్రియేట్ ఏ వెబ్ క్లయింట్, వెబ్ సర్ఫింగ్ అండ్ వెబ్ క్లయింట్, అండ్ టూల్స్ అవైలబుల్ ఇన్ కింటర్. సో వీటి గురించి రాయాలి 4th యూనిట్. నెక్స్ట్ 5th యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డేటాబేసెస్ అండ్ పైథాన్. పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీంట్లో కోడ్ రాస్తాం. మరి డేటాబేసెస్ ఏంటి? డేటాబేసెస్ లో రికార్డ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. డేటాబేసెస్ ని మెయింటైన్ చేయడానికి MySQL, Oracle, MongoDB, SQLite, PostgreSQL, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, MongoDB ఇలాంటి DBMS సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి. సో ఇక్కడ పైథాన్ అనే లాంగ్వేజ్ కిను అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కి ఉన్న రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ DBAPI, డేటాబేస్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఇంటర్ఫేస్. సో దీని ద్వారానే మనం పైథాన్ కి డేటాబేసెస్ ని కనెక్ట్ చేసి వర్క్ చేస్తాం మనం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ పైథాన్ ఇస్ కనెక్టెడ్ టు నాన్ రిలేషనల్ డేటాబేసెస్. ఇక్కడ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటే మనకి MongoDB వస్తుంది, MongoDB, ArangoDB, CouchDB, ఇలా కొన్ని నాన్ రిలేషనల్ డేటాబేసెస్, డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇక్కడ MongoDBకి పైథాన్కి ఉన్న కనెక్షన్ అంటే ఇక్కడ PyMongo అనే లైబ్రరీని ఉపయోగించి MongoDBని మనం పైథాన్ కనెక్ట్ చేసి MongoDBలో ఉన్న రికార్డ్స్ ని పైథాన్కి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆ యాక్టివిటీకి సంబంధించిన కాన్సెప్ట్ రాయాలి ఇక్కడ. సో హౌ టు కనెక్ట్ MongoDB టు పైథాన్ అన్నది రాయాలి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ORM. సో ఇది కూడా డేటాబేసెస్ ని యాక్సెస్ చేయడానికి క్వెరీస్ రాస్తాం. క్వెరీస్ రాయకుండా పైథాన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఉపయోగించి డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. దాన్ని ORM అంటారు ఇక్కడ. సో ఇవి 4 క్వశ్చన్స్ ఉన్నాయి 5th యూనిట్ లో. ఇవి ఒకటి, రిలేషన్షిప్ బిట్వీన్ డేటాబేస్ అండ్ పైథాన్, DBAPI, అండ్ హౌ పైథాన్ ఇస్ కనెక్టెడ్ టు MongoDB, అండ్ వాట్ ఈస్ ORM. సో ఇవి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 5. నెక్స్ట్, ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. కామెంట్స్ అండ్ కీవర్డ్స్. పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, సింగిల్ కామెంట్ లైన్, మల్టీ కామెంట్ లైన్. అండ్ కీవర్డ్స్, ఇవి రిజర్వ్ వర్డ్స్, 35 రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. అండ్, ఆర్, నాట్, ఇఫ్, ఇన్, ఇస్, యాజ్, ఫర్, వైల్, ఇఫ్, ఎల్స్, డెఫ్, క్లాస్. సో ఇలా 35 కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ అనేవి రిజర్వ్ వర్డ్స్, వీటిని వేరియబుల్ నేమ్స్ కి యూజ్ చేయకూడదు. సో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, స్లాష్ ఒకటి, ట్రిపుల్ కొటేషన్స్ ఒకటి. కామెంట్ లైన్స్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ప్రోగ్రామ్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎంటర్ చేయడానికి కామెంట్స్ ని యూజ్ చేస్తాం. నేను ఇదంతా మీకు చాలా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. జస్ట్ నేను ఇప్పుడు ఇదంతా జస్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవంతా మొత్తం సబ్జెక్ట్ అంతా ఇప్పుడు అవ్వదు కాబట్టి జస్ట్ ఒక ఐడియా ఇస్తాను అంతే నేను. నెక్స్ట్, ఐడెంటిఫైయర్స్. సో ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, నేమ్స్ ఆఫ్ ఫంక్షన్స్, నేమ్స్ ఆఫ్ మాడ్యూల్స్, నేమ్స్ ఆఫ్ క్లాసెస్, నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వీటికి ఇచ్చే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఐడెంటిఫైయర్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి.
అవి వేరియబుల్ అసైన్మెంట్ రూల్స్ రాస్తే సరిపోతుంది. అంటే ఒక నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ కంపల్సరీ క్యారెక్టర్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి, నంబర్ ఉండకూడదు. నెక్స్ట్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫైయర్స్ లో ఇవ్వకూడదు. కీవర్డ్స్ ని ఐడెంటిఫైయర్స్ గా యూజ్ చేయకూడదు. ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇలా కొన్ని రూల్స్ ని అవన్నీ ఐడెంటిఫైయర్స్ కి సంబంధించి రాయాలి మీరు. నెక్స్ట్ టైప్ కాస్టింగ్ ఇన్ పైథాన్ అంటే టైప్ కాస్టింగ్ మీన్స్ కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్స్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. ఇక్కడ ఇంటిజర్ ని ఫ్లోట్ గా మార్చొచ్చు, ఫ్లోట్ ని ఇంటిజర్ గా మార్చొచ్చు, ఇంటిజర్ ని బులియన్ గా మార్చొచ్చు, బులియన్ ని ఇంటిజర్ గా మార్చొచ్చు, ఇంటిజర్ ని స్ట్రింగ్ గా మార్చొచ్చు, స్ట్రింగ్ ని ఇంటిజర్ గా మార్చొచ్చు, లిస్ట్ ని టపుల్ గా మార్చొచ్చు, టపుల్ ని లిస్ట్ గా మార్చొచ్చు. సో ఇలా కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ప్లస్, మైనస్, స్టార్ సింబల్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, పర్సంటేజ్ సింబల్, డబుల్ స్టార్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్, నాట్ ఈక్వల్ ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్. అండ్ ఆర్ నాట్ లాజికల్ ఆపరేటర్స్. ఇలా మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్, నాట్ ఇన్, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇస్ నాట్, ఇలా ఆపరేటర్స్ ఉంటాయి. సింపుల్ ఇది. నెక్స్ట్ రీడింగ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ కన్సోల్. ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం స్క్రీన్ మీద ఎంటర్ చేసిన అంటే రన్ టైంలో ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయొచ్చు. దానికి ఇన్పుట్ మెథడ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ హౌ టు హ్యాండిల్ జీరో డివిజన్ ఎర్రర్. ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ను ఉపయోగించి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాలి జీరో డివిజన్ ఎర్రర్ ని సాల్వ్ చేయడానికి. నేమ్ స్పేసెస్ అంటే కంటైనర్స్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫోల్డర్స్. మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ రెగెక్స్. ఫైండ్ ఆల్, సెర్చ్, స్ప్లిట్, సబ్ ఇవి 4 ఫంక్షన్స్ ఉన్నాయి రెగెక్స్ లో, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో. వాట్ ఆర్ స్పెషల్ సీక్వెన్సెస్ ఇన్ రెగెక్స్. /d, /D, /s, /S, స్మాల్ w, క్యాపిటల్ A, క్యాపిటల్ Z ఇలా కొన్ని స్పెషల్ సీక్వెన్సెస్ ఉంటాయి ఇక్కడ. వాట్ ఈస్ మల్టీ థ్రెడింగ్. సో మల్టిపుల్ టాస్క్స్ ని ఒకేసారి పెర్ఫార్మ్ చేయడానికి మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. పైథాన్ కింటర్ లేబుల్. సో మీరు కింటర్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుని లేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ కోడ్ రాయాలి. మీరు కోడ్ రాసి ఆ విండో డయాగ్రామ్ వేసి దాని ఎగ్జామ్ అవుట్పుట్ రాయాలి ఇక్కడ. వెబ్ సర్ఫింగ్, వెబ్ క్లయింట్ ఇవన్నీ జియుఐ లాస్ట్ అది జియుఐ లో వస్తుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వెబ్ సర్ఫింగ్, వెబ్ క్లయింట్ ఇదంతా 4th యూనిట్ లో వస్తాయి. సిజిఐ ఒకటి. క్రియేట్ ఏ సింపుల్ వెబ్ సర్వర్ ఇవన్నీ 4th యూనిట్ లో వస్తాయి. డిబిఏపిఐ 5th యూనిట్ లో. ఒక పైథాన్కి మైసీక్వెల్ కానీ, పైథాన్కి ఎస్క్యులైట్ కానీ, పైథాన్తో మాంగోడిబిని కానీ కనెక్ట్ చేసి ఆ మైసీక్వెల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ లో ఉన్న డేటాని పైథాన్కి ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ ఇది డిబిఏపిఐ. నెక్స్ట్ ఓఆర్ఎం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కొన్ని కమాండ్స్ ఉంటాయి, వాటిని క్వెరీ అంటారు. క్వెరీస్ ద్వారానే డేటాని హ్యాండిల్ చేస్తారు. సో ఆ క్వెరీస్ ని ఉపయోగించకుండా పైథాన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఉపయోగిస్తూ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ లో డిబిఎంఎస్ లో ఉన్న రికార్డ్స్ ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ ని ఓఆర్ఎం అంటారు ఇక్కడ. సో ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నేను మరలా ఇంకొక సెషన్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. నేను ఆన్సర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.